ప్రైజ్ లార్డ్. ప్రార్థనా సహాయం అనే ఈ కార్యక్రమంలోనికి దేవుడు తీసుకొచ్చిన విధానం కొరకు స్తోత్రం. ఈ దినమున స్తుతించుటకు, దేవుని కీర్తించుటకు, దేవుని నామాన్ని మహింపరచుటకు ఇచ్చిన దేవుడి చక్కని కారణం కొరకు స్తోత్రం. అలాగే ప్రార్థించుండగా ప్రార్థనలన్నింటిలో దేవుడి కృప మన కుటుంబానికి తోడు నీడుగా ఉండాలి. అలాగే ఈ కార్యక్రమం చూచిన ప్రతి బిడ్డ ఇంకనూ ఆత్మీయతలో, ప్రేమలో బలపడలావున, స్థిరపడలావున, దేవుని యందు భయభక్తులతో అధికంగా వెళ్ళలాగున ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల బంగారు పాదాలకు వేలాది స్తుతి స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇప్పటివరకు సజీవులకు క్షేమంగా సురక్షితంగా మమ్మల్ని ఉంచిన విధానం కొరకు స్తోత్రం తండ్రి. సహాయం చేయండి తండ్రి, ఆటంకాలన్నీ తొలగించండి. ఈ యొక్క ప్రార్థనకు ఆటంకంగా ఉన్న దుష్ట సైతాన్ శక్తులన్నింటినీ వేసిన అయిపోవచ్చండి. దేవ, ప్రార్థనలో మీరు ఉండండి, వాక్యంలో మీరు ఉండండి, పాటల్లో మీరు ఉండండి. మహింపచ్చి భాగ్యం మాకు దయచేసిన స్తోత్రం. సహాయం చేయమని ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కృపలో భద్రపరచమని ప్రార్థనిస్తున్నాం కదండి. ఆమె యేసునాథుని పూజింతుము, స్తుతించుచునాథుని పొగడెదము, స్తుతించుచునాథుని పొగడెదము, స్తుతించెదము. ఆనందమే సుని సన్నిధి, ఆశీర్వాదం సదా పెరుగుచుండే. ఆనందమే సుని సన్నిధి, ఆశీర్వాదం సదా పెరుగుచుండే. కృపా సత్యములను గ్రహించన్, కృతజ్ఞుడన్ యేసునకే. కృపా సత్యములను గ్రహించన్, కృతజ్ఞుడన్ యేసునకే. యేసునాథుని పూజింతుము, స్తుతించుచునాథుని పొగడెదము, స్తుతించుచునాథుని పొగడెదము, స్తుతించెదము. బాటనందాపదలు సంభవించినను, పీడించు వ్యాధులు పెరిగినను. బాటనందాపదలు సంభవించినను, పీడించు వ్యాధులు పెరిగినను. అధైర్యమే ఎదుర్కొనినన్, అనుదినం స్తుతించుదునే. అధైర్యమే ఎదుర్కొనినన్, అనుదినం స్తుతించుదునే. యేసునాథుని పూజింతుము, స్తుతించుచునాథుని పొగడెదము, స్తుతించుచునాథుని పొగడెదము, స్తుతించెదము. ఉదయకాల సమయంలో వాక్యంలోకి వెళ్ళాను. వాక్యం ద్వారా దేవుడు బలపరచులాగా, వాక్యం ద్వారా దేవుడిచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చలాగా మనతో మాట్లాడాలని ప్రేస్లో సహాయం చేయండి కదా. వాక్యంలో మీరు ఉండండి, వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఈ దినమున మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటలతోనే దేవా మీరు మమ్మల్ని బలపరిచి మాకు సహాయం చేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడుచుదురు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారని చెప్తున్నాను. నిజమే, ఆయన కోసం మనం ఎదురు చూస్తే మనం తప్పకుండా ఆయన మనకి నూతన బలము అనుగ్రహిస్తానన్నాడు. పక్షిరాజు వల్లే తన రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఆ విధంగా ఆయన నూతన బలము పొందుకొంచు, ఆయనలో ఆత్మలో ఆనందించు మనము ఆయనలోని
ఎదగటానికి దేవుడు కృప చూపిస్తారు. అంతేకాకుండా అలయక పరిగెత్తురు సమస్యలక నడుచుతారు. ఎటువంటి సందర్భాల్లోనైనా కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఒడిదుడుకులు ఏవైనప్పటికీ అలయక సమస్యలక ఉన్న పరిస్థితిని బట్టి ఆయన యందు సమస్యలక పడిపోకుండా, సమస్యలు అంటే ఏంటి, వచ్చిన కష్టాల్లోనే పడిపోకుండా వాటిలో నుంచి ధైర్యంగా నిలిచబెడతారు. ఆయన కోసం ఎదురు చూస్తూ మనకు బలం అనుగ్రహించడమే కాకుండా ఆయన మనం కాపాడుతానని చెప్పడమే కాకుండా అలయక అంటే ఎలాంటి స్థితిలోని ఎటువంటి ఒడిదుడుకులు దుష్టుడు పెట్టిన సైతాన్ని మీ గృహంలో పెట్టినప్పటికీ దేవుడు మిమ్మల్ని బలపరిచినట్లయితే, మీరు ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే పక్షిరాజు వలె మీరు పైకి పక్షిరాజు వలె ఆయన బలం పొందుకొని ఎగరడానికి సహాయం. ఎగరడం అంటే పైకి ఎగరడం కాదు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి అంత బలం ఇచ్చి దేవుడు నడిపిస్తారు. అంత మాత్రమే కాకుండా అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక ఉండరు వాక్యంలో చెప్తున్నారు. సొమ్మసిల్లక నడిచేదరు. ఎలాంటి సిచ్యువేషన్ సొమ్మసిల్లకుండా ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తారు. అలాగే ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాటలన్నింటిలో ఏంటంటే, అలాగే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయ్యందును, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ప్రేస్లో దేవుడి వాక్యం ఏం చెప్తానంటే, దిగులు పడకము అంటే భయపడద్దు అంటున్నాడు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా భయపడద్దు, నేను నీ దేవుడినై ఉన్నాను. ఎలాంటి పరిస్థితులు వచ్చినా భయపడకుండా మనం ఆయన యందు నమ్మిక ఉంచి నిరీక్షణ ఉంచితే తప్పకుండా ఆయన గొప్ప అద్భుతం చేసే దేవుడు. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నేను దిగులు పడుతున్నామా, ఏదైనా సమస్యత ఉందా, మీ ఇంట్లో ఏదైనా బాధ ఉందా, కష్టం ఉందా, కానీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కష్టమే వచ్చినా, శోధనే వచ్చినా, ఇరుకులే ఇబ్బందులు వచ్చినా, మనకి అస్వస్థతలు వచ్చినా, మన కుటుంబం వారికి వచ్చినా, లేకపోతే బయట వారికి వచ్చి ఏది వచ్చినప్పటికీ భయపడద్దు అంటున్నాడు దేవుడు. కలసంలో దిగులు పడద్దు అంటున్నాడు. నేను నీకు సహాయం చేస్తాను. మనుషులకే కష్టాలు వస్తే ఇంకెవరికి రావు. అయితే వాటిలన్నిటిలో నుంచి మనము ఆయనే విడుదల చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. అయితే మనం ఏం చెప్తున్నాడు ఇందాక, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారని చెప్తున్నారు ఇందాక వాక్యంలో. ఆ విధంగా ఆయన కొరకు ఎదురు చూస్తే తప్పకుండా మనకి దేవుడు బలం అనుగ్రహిస్తారు. అలాగే మాట ఇస్తే తప్పే దేవుడు కాదు కాబట్టి భయపడద్దని చెప్తున్నాడు. అలాగే దిగులు పడద్దని చెప్తున్నాడు. నేను దిగులు పడకము, నేను బలపడుతుందని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే నీకు సహాయం చేయవాడును నేనే అని ఇక్కడ దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ప్రేస్లో ఎంతమంది ఈ విధంగా ప్రామిస్ చేయగలరు బిడ్డలకు? దేవుడైనా యెహోవా దేవుడు తప్పకుండా సహాయం చేస్తున్నాడు. ఏమంటే నీతి అను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. అలాగే ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు 13వ వచనము 14వ వచనంలో చూసినట్లయితే, యెషయా 41లో, నీ దేవుడైన యెహోవా నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసేదను అని చెప్పుచు నీ కుడి చేతిని చాపితిని పట్టుకుంటున్నాను, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరలా చెప్తున్నాడు. ఇదిగో భయపడద్దని మనల్ని పట్టుకొని నడిపిస్తున్నాడు. ఆయన సహాయం చేసిన కుడి చేతిని పట్టుకొని నడిపిస్తానని మనకు ప్రమాణం చేస్తున్నాడు. ప్రైస్లో దేవుడి కలసంలో చిన్న వాక్యం దేవుడి దీనికి ఆశీర్వదించిన కాక. ఎంతమంది అయితే దేవుడి కుడిచే పట్టుకోవడానికి సమర్థులుగా ఉన్నారు ఈ కలసంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీలో మీ కుటుంబాల్లో ఏమైనా కష్ట నష్టాలు ఒడిదుడుకులు ఉన్నట్లయితే మీరు దేవుని సన్నిధిలో మొరపెట్టండి. దేవుడు తీర్చగల సహాయకుడు. నీకు ఒకవేళ నీకు కష్టం వచ్చిందా, అస్వస్థత వచ్చిందా, ఇరుకులు ఇబ్బంది వచ్చాయా, దేవుని ముందు పెట్టండి. దేవుడు మీకు సమస్య నుంచి సొల్యూషన్ ఇస్తారు, మీకు పట్టుకుంటారు, నడిపిస్తారు. ఈ విధంగా నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి మిమ్మల్ని విడుదల చేసి మిమ్మల్ని బలపరుస్తున్నారు. ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మీకు మాట్లాడుతున్నారు. ప్లేస్లో దేవుడు తప్పకుండా ఈ సమస్యలన్నిటి నుంచి మిమ్మల్ని తీర్చగల
సమర్థుడు, శక్తివంతుడు. అయితే ఆ యొక్క ప్రామిస్ని నెరవేర్చుకునే ధన్యత మీకు ఉన్నట్లయితే ఆయన వైపు చూడండి, ఆయన అడగండి. ఆయన అడిగితే తప్పకుండా దేవుడు మీకు కార్యములు చేయబడగా ఉన్నాడు. మీ సమస్యలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ నీతి అనే దక్షిణ హస్తంతో మిమ్మల్ని పట్టుకోవడానికి ఉదయకాల సమయంలో నీకు సహాయం చేయడానికి దేవుడు ప్రతి ఒక్క నీ హృదయం ముందు నిల్చుని ఉన్నాడు. నువ్వైతే హృదయ ద్వారములు విప్పి ఆయన పిలవడం ఆలస్యం, ఆయన చేయడానికి సహాయముకై మీ సహాయంకై వేచి ఉన్నాడు. ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఉదయకాల సమయంలో దేవుడు అన్నాడని, దేవుడు వింటున్నాడని, దేవుడు తీరుస్తాడని, మీ కష్టం నష్టాలు ఇబ్బంది ఏదైనా సరే ఆయన ముందు పెట్టండి. ఈ వాక్యముని నమ్మినట్లయితే తప్పకుండా మీ గొప్ప కార్యాలు దేవుడు ఉదయకాల సమయంలో చేయడానికి శక్తివంతుడై ఉన్నాడు, చేస్తాడు కూడా. ప్రేస్ ఆమె ప్రార్థన. పరిశుద్ర ప్రేమ గల తండ్రి, సహాయం చేయండి. ఉదయకాల సమయంలో దేవా నేను సహాయం చేస్తానని మీరు మాట్లాడారు తండ్రి. నీతి అని దక్షిణ హస్తంతో మిమ్మల్ని ఆదుకుంటానన్నావు. దిగులు పడద్దు, భయపడతాను నిజమే తండ్రి. మనుషులమైన మేము ఏ కష్టం వచ్చినా భయపడచ్చు, దిగులు పడచ్చు దేవా, సమస్యలుచు దేవా భయపడుతున్నాము. అయితే దేవా నువ్వు మాట ఇస్తే తప్పి దేవుడు కాదు. అలాగే తండ్రి దేవా ఏ కార్యమైనా చేయగల శక్తిమంతులు, సమర్థులు తండ్రి. ఉదయకాల సమయంలో బావా నీ కుటుంబాన్ని దేవా కళ్యాణ్ బావాని నీ హస్తం సమర్పిస్తాను. ఆ బిడ్డని కాపాడండి ఏసయ్య. ఆ బిడ్డకు తండ్రి దేవా ఇచ్చిన బిడ్డని తండ్రి దేవా 40 రోజులు ఆ యొక్క బిడ్డ తండ్రి మరి శ్వాస ఇబ్బందితో బాధపడుతుంది తండ్రి. సహాయం చేయండి తండ్రి. ఆ బిడ్డకి ఆరోగ్యం దయచేయండి, స్వస్థత దయచేయండి, సంతోషం దయచేయండి. క్షేమంగా డిశ్చార్జ్ తీసుకొని ఇంటికి వెళ్ళడానికి కృపను దయచేయండి. ఆ బిడ్డ విశ్వాసంతో అడిగింది కాబట్టి సహాయం చేస్తామని నేను నమ్ముతున్నాను తండ్రి. ఆ బిడ్డను బలపరచండి. ఆ బిడ్డ ఉన్న దిగులు చింత అన్ని వేస్తున్నాను తొలగించి మనకి మనం తెచ్చుకొని వచ్చిన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె అలాగే దేవుడు శిరీషకి గొప్ప అద్భుతమైన ఆశ్చర్యంగా దేవుడు ప్రార్థన చేస్తే నన్ను విడుదల నిన్న ఆ బిడ్డని దేవుడు ముట్టి ఉన్నారు. దేవుడు తప్పకుండా మరి ఆలకించారని, నాకు సహాయం చేస్తానని చెప్పారు, చేసి ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవా చేసినందుకు స్తోత్రం, అందుకు కృతజ్ఞతగా దేవా సహాయం చేసావు తండ్రి. స్తోత్రం తండ్రి. ఉదయకాల సమయంలో ఆ బిడ్డను తండ్రి సజీవులకు క్షేమంగా సురక్షితంగా తండ్రి దేవా బిడ్డను కాపాడవు, విడుదల చేసినందుకు స్తోత్రం. నిజంగా మాట ఇస్తే తప్పే దేవుడు కాబట్టి తండ్రి దిగులు పడకుండా భయపడకుండా దేవా స్వస్థపరుస్తానన్నావు. స్వస్థపరిచినందుకే నీకు కృతజ్ఞతలయ్యా, నీకు వేలాది కృతజ్ఞతలు తండ్రి. స్తోత్రం. మరి తండ్రి మరి మొన్నటిది నాన్న మేము ఎంతగానో బాధపడ్డాం ఆ బిడ్డ గురించి. అయితే ఆ బిడ్డను దేవా మరి తండ్రి ఆక్సిజన్ లేకపోతే కుదరదన్నారు. కానీ తండ్రి మరి దేవా అద్భుతంగా ఒక్క రోజులోనే తండ్రి మరి తండ్రి ఆ బిడ్డను తండ్రి మీరు ఒక ముట్టి స్వస్థపరిచిన విధానం కొరకు స్తోత్రం. నీ సహాయం అందజేసినందుకు స్తోత్రం. నీ దయగల హస్తంలో బిడ్డను నింపి నిలబెట్టినందుకు మరొకసారి వేలాది స్తుతి స్తోత్రం చేర్చుకొచ్చున్నాను తండ్రి. ఆమె అలాగే తరంగనాయకుని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. స్వస్థపరిచే యెహోవాని నేను అన్నావు కాబట్టి ముట్టండి, స్వస్థపరచమని ఉదయకాల సమయంలో తండ్రి దేవా బిడ్డ కొన్ని పరిచర్లు బాగుగా వాడబట్టు సహాయం చేసి సేవకులను ఆశ్రయించి, విశ్వాసాన్ని ఆశ్రయించి, ఇరుగు పొరుగులను ఆశ్రయించి, బంధుమిత్రులు ఆశ్రయించి సహాయం చేయించి పరమేశ్వరుని తండ్రి. ప్రైజ్లా. అలాగే రోగములతో అస్వస్థతతో అనేక మంది బాధపడుతున్నారు. ఉదయకాల సమయంలో తండ్రి నా తండ్రి సహాయం చేయండి, వాళ్ళు ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. ఇదిగో నా తండ్రి నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి, భయపడకము, దిగులు పడకము, నేను నీకు సహాయం చేస్తానని యెహోవాను ఆనుకుని చెప్తున్నావు తండ్రి. దేవా నీకు మొరపెట్టిన బిడ్డల వైపు నీ ఆలకించి తండ్రి తప్పకుండా తండ్రి గొప్ప కార్యం శిరీష పట్ల నువ్వు చేసిన అద్భుతములు నీ బిడ్డల పట్ల చేసి నీ నామానికి మనం తెచ్చుకోమని దేవా ఈ యొక్క కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరి బిడ్డలో నీలో ఆత్మలో బలపడలాగా స్థిరపడలాగా నాతో పాటు ఏకీభవించి నేను ప్రార్థన చేసి నేను మహిమపరచాలని కృప దయచేసి ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు అన్వయించుకుని సంస్కృతించుకుని అన్వయించుకుని ఆయన చేసినట్లు దీని ఆమె. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రేపటి దినాన్ని నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీ యొక్క కామెంట్లు ఏమైనా ప్రార్థన సహాయం ఉంటే ఈ యొక్క యూట్యూబ్లో ఛానల్లో కామెంట్ చేయండి. నేను రేపటి దినాన తప్పకుండా మీ గురించి మీ కుటుంబం గురించి ప్రార్థన. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.